జనగామ జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పాలకుర్తి మండలం లక్ష్మీ నారాయణపురంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉప సర్పంచ్ పడిషే అశోక్ సొంత ఖర్చులతో నిర్మించిన బస్టాండ్ను ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుత పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేశారు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అంబేద్కర్ గారు ఎట్లయితే భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఎట్లయితే పోరాటం చేశారో దాన్ని స్ఫూర్తి తీసుకొని తెలంగాణ కోసం పోరాటం చేసి ఆఖరికి చనిపోయినా పర్వాలేదు తెలంగాణ సాధించాలని ఆ రోజు తెలంగాణ సాధించిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ తెచ్చింది గుండెల్లో మనం అనుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి తీసుకొస్తున్న ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జెండా కార్యక్రమం చేశారు. వరంగల్ జిల్లాలో కూడా అన్ని గ్రామాల్లో చేశారు. మండల హెడ్ క్వార్టర్ చేశారు, జిల్లా హెడ్ క్వార్టర్ చేసినాం. ఇప్పుడు మళ్ళా మధ్యాహ్నం కేసీఆర్ తోటి సభ ఉన్నది. అందరం